వాక్యం చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాము. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. చదవగలిగిన వారు అందరం కూడా ఆ మాటని చదువుదాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికినాడు, తమ చెడుతనములను చెడు మార్గం విడిచినలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విన్నప్పుడు వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచాను. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు, ఎవరి పేరు పెట్టబడిన వారంట? నా పేరు పెట్టబడిన జనులు. ఇంకొక భాగాన్ని కూడా చదువుతుంది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 26వ వచనం. అధ్యాయము 26వ వచనం. వారు కలిసి యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ మనం మొదటి భాగం చూస్తే ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరంట? ఎవరి జనముగా ఉండాలంట? దేవుని ప్రజలముగా మొదట ఉండాలి. అక్కడ ఏం రాయబడిందంటే, నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను వింటాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. అది తర్వాత సంగతి. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పబడిందంటే, నా ప్రజలు. నా ప్రజలు, ఇది నాది అని మనం ఎప్పుడు చెప్పగలం? అది మన సొంతమైనప్పుడే చెప్పగలం కదా. అందరూ నా ప్రజలు, నా వాళ్ళని చెప్పగలమా? చెప్పలేము కదా. మన యొక్క రక్త సంబంధులు మాత్రమే మనం ఏమంటాం? వీరు నా ప్రజలు, నా బంధువులు, నా రక్త సంబంధులు. మన రక్త సంబంధులు అయితే ఏం చెప్తాం? నా రక్త సంబంధి, నా సొంతం అని చెప్తాం కదా. లేదా చిన్నమ్మ పిల్లలు, తమ్ముడు ఏమంటాం? అన్నదమ్ములు, అక్క చెల్లెలు అని అట్లా చెప్తాం. నిన్న అనకు రాసుకుంటే గట్టిగా చెప్తా ఉన్నాడు అనమాట. అందులోకి తెలిసి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి ఫోన్ చేస్తే, ఎవరు చదివేది మీ తమ్ముడా అన్నది. మా తమ్ముడు కాదు అనిందనమాట. సపోజ్ చెప్తుంది, మా తమ్ముడు కాదు అని చెప్తుందనమాట. అంటే అర్థమైంది, అక్కడ తన సొంతం అనేది కాదు కదా, రక్త సంబంధం అనేది కాదు. అట్లా దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు అని చెప్తున్నాడు. మనం ఆయన ప్రజలముగా ఉండాల మొట్టమొదట. అదేందక్క ఆ మాట అంటావని మీలో అనుమానం రావచ్చు. ఎందుకు? నేను రక్షణ పడినాం కదా, బాప్తీసం తీసుకున్నాం కదా, దేవుని మందిరానికి వస్తున్నాం కదా అని మనలో ఆ యొక్క అనుమానము రావచ్చు. అక్కడ ఏమని రాయబడిందంటే, నా జనులు, నా పేరు పెట్టబడిన వారు. మనము వచ్చినంత మాత్రాన కదా, దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన, ఆరాధించినంత మాత్రాన, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన దేవుని ప్రజలం అయిపోతామా? అక్కడ ఒక మాట రాయబడి గుర్తు రాలేదు, కానీ నా ప్రజలైనట్టు వారు వస్తారు, కూర్చుంటారు, వింటారు. కానీ వారి హృదయం ఎట్లుందంట? దూరంగా ఉంది. వారు పెదవులతో పలుకుతారు, వారు పెదవులతో ఆరాధిస్తారు, కానీ వారి హృదయం ఏమైంది? దూరంగా ఉంది అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే, నా ప్రజలు, ఆయన ప్రజలు అని ఎప్పుడు చెప్తాడు దేవుడు అంటే, ఆయన మాట వినినప్పుడు. ఆదామును దేవుడు మొట్టమొదట ఎవరిని కలుగజేస్తూ వచ్చినాడు? ఆదాముని కలుగజేస్తూ వచ్చినాడు. ఆదాములో నుంచి దేవుని సంతానాన్ని తీసుకొని రావచ్చు కదా. ఆదాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వదింపబడతారని చెప్పినాడు. కానీ అబ్రహాము సంతానమే ఎవరి సంతానము? దేవుని యొక్క ప్రజలు కదా. ఎవరి సంతానం అంట? అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అందుకే చెప్తున్నాడు, ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఇస్మాయిల్ గురించి చెప్పలే దేవుడు. ఏం చెప్తున్నాడంటే నీకు పుట్టినవాడే, అంటే షారాకు ఎవరైతే పుడతారో వారిని ఎవరి జనం అంట? దేవుని యొక్క జనము, దేవుని యొక్క ప్రజలు అంటారు. ఇక్కడ మనం దేవుని ప్రజలముగా ఉండాలి అంటే మనం ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలా. అందుకే దేవుడు అబ్రహామును గురించి ఏమని చెప్పినాడంటే నా స్నేహితుడు. ఎందుకు చెప్పినాడు ఆ మాట అంటే అబ్రహాము ఎలాగుంటున్నాడంటే దేవుని జనముగా ఉన్నాడు, దేవుని సొత్తుగా ఉంటున్నాడు, దేవుని మాటకు విధేయత చూపుతున్నాడు. మనము దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన మనం దేవుని పిల్లలము కాము. అర్థమైందా? మనము ఏమనాలా? దేవుని మాట వినాల, దేవుని మాటకు విధేయత చూపాల. అప్పుడే మనం ఆయన ప్రజలము, అప్పుడే మనం ఆయన జనము, అప్పుడే మనం ఆయన సొత్తైన ప్రజలముగా ఉంటాము. అందుకే మనం ఒక మాట చూస్తే యెషయా గ్రంథము 64:9 చూడండి. యెషయా 64:9. మేము చేసిన దోషములు నిత్యము జ్ఞాపకం చేసుకొని చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే కదా. ఏమంటున్నారు? మేము నీ ప్రజలమే కదా అంటున్నారు. మనము ఆయన దేవుడు మనను నిన్ను నన్ను ఎందుకు కలగ చేసినాడంటే ఆయన మహిమ నిమిత్తమే సృజించినాడు. మనము ఆయన ప్రజలముగా ఉండవలసిన వారము, ఆయన జనముగా ఉండవలసిన వారము, ఆయన పేరు పెట్టుకోబడాల్సిన మనము ఏం చేస్తున్నామంటే దేవునికి రావాల్సిన మహిమను, దేవునికి రావాల్సిన ఘనతను, దేవుని గౌరవించకుండా మనం ఏం చేస్తున్నామంట? దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఎవరికి ఇస్తున్నాం? లోకానికి ఇస్తాం. అందుకే ఏదైనా మీటింగ్ ఉందంటే ఏం చేస్తాం? ఆ మీటింగ్ ఉన్నప్పుడే మనకి ఏదైనా పని ఉంటుంది ఏం చేస్తాం? పెళ్ళే ఉంది, ఫంక్షనే ఉంది, ఏం చేస్తాం? మందిరాన్ని పోతాం, ఫంక్షన్కి పోతాం, ఫంక్షన్కి పోతాం. ఏది మనకు ముఖ్యము? మీటింగ్ ముఖ్యం కదా, ఫంక్షన్ ముఖ్యం. అందుకే ఎక్కడికి పోతాం? మనం ఫంక్షన్కి పోతాం. ఎందుకు? మన దేవుని ప్రజలముగా ఉండము, దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి ఇవ్వము, దేవునికి రావాల్సిన మహిమను ఎవరికి ఇవ్వము? దేవునికి ఇవ్వము. అందుకే చూడండి, మొదటి కొరింథీ 2వ అధ్యాయము, మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14-15 చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయము 14-15 చదవాలి. ప్రకృతి చాలు. ఏమని రాయబడిందంటే ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అంటే దేవుని బిడ్డ కానప్పుడు ఏం చేస్తాం? ఇట్లా లోకం కావాలా, దేవుడు కావాలా? అంటే దేవుని ప్రజలముగా ఉండాలా, లోకంలో ఉన్న వారిని కూడా ఏం చేయకూడదు? మనం వాళ్ళ చుట్టాలంగా ఉండాలి, వీళ్ళ చుట్టాలంగా ఉండాలి కదా. దేవుణ్ణి పోగొట్టుకోవద్దు, లోకాన్ని పోగొట్టుకోవద్దు. ఏమంటామంటే అమ్మో పేరు వస్తుందక్క, మాట వస్తుందక్క, నేను పోకపోతే మాట అంటారు, మాట వేస్తారు. నీకు లోకంలో మాట కావాలా? లోకంలో పేరు కావాలా? లోకంలో నీకు పేరు కావాలా? లోకంలో నీకు ఘనత కావాలా? లోకం నేను మెచ్చుకోవాలంటే దేవుడు మెచ్చుకుంటాడా? నువ్వు దేవుని సంబంధిగానే ఉండాలా, లోక సంబంధంగానే ఉండాలి. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ప్రకృతి సంబంధులుగా ఉంటున్నారు అని చెప్తున్నాడు. ఈ యొక్క ప్రకృతి సంబంధి అయిన మనుషునికి ఆత్మ సంబంధమైన మాటలు ఎట్లా ఉంటాయంట? వెర్రితనముగా ఉంటాయి. ఆత్మానుసారం చేతను వివేచింపబడును కనుక అతడు
వాటిని గ్రహింపడు. ఆత్మ లేకపోతే, దేవుని జనముగా లేకపోతే, దేవుని బిడ్డగా నువ్వు లేకపోతే, దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడనేలేవు. దేవుని కార్యాలు నువ్వు చూడలేవు, దేవుని మహిమపరచలేవు, నువ్వు దేవుని కనపరచలేవు. అందుకే దేవుడు అబ్రహాముకి ఎందుకు చెప్తున్నాడు జరగబోయేటివి, ఎందుకు చెప్పినాడు? లోతు విషయంలో ఎవరికి చెప్పినాడు? ఫస్ట్ అబ్రహాముకే చెప్పినాడు. అబ్రహామునకు నేను దాచెదనా, నేను చేసే కార్యాన్ని ఎవరికి? అబ్రహామునకు దాచెదనా. ఎందుకు దేవుడు చేసే కార్యాలు అబ్రహాంకి ఎందుకు చెప్పాలా? ఎందుకు అంటే అబ్రహాము దేవుని మాటకి ఏం చేసినాడు? విధేయత చూపినాడు, లోబడినాడు. మరి ఆదాముకు చెప్పాలి కదా, ఆదాము కదా మొట్టమొదట వ్యక్తి. ఆదాముతో దేవుడు ప్రతిరోజు కలిసి స్నేహం చేసినాడు కదా. అంటే ఇక్కడ ఆదాము దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదు. ఒక మాట చెప్పినాడు, నువ్వు ఆ పండు తినొద్దు అన్నాడు, అంతే. ఏం చేయాలా? అన్ని తినమన్నాడు కదా. నిన్ను ఏమి తినొద్దు నువ్వు అంటే అది వేరు కదా. నువ్వేం తినొద్దు అంటే ఏదో ఆకలితో తిన్నాడులే అని మనం ఆలోచించవచ్చు. అన్ని తినమన్నాడు, ఒకటే కదా తినద్దు అన్నాడు. మనం కూడా అంతే, అన్నీ చేస్తాం. ఒక్క మాట, చిన్న మాట చెప్తే ఆ మాట వినం, ఆ మాటకు లోబడం, ఆ మాటకు విధేయత చూపం. మనం చూపినప్పుడు మన పిల్లలు ఎటు చూపుతారు? చూపుతారా? అందుకే మనం ఏం చేస్తామంటే మందిరంలో కూడా మన పిల్లల్ని వదిలేస్తాం. మనకే భయం లేకపోతే మన పిల్లలకి ఎక్కడ అనిపిస్తుంది? ఏం చేస్తాం? తిరగని ఎటన్నా పోని, ఎటన్నా రాని. నువ్వే దేవుని మాటకు లోబడకపోతే, నువ్వే దేవుని మాటకు విధేయత చూపకపోతే, నువ్వే దేవుని బిడ్డగా ఉండకపోతే, నువ్వే దేవుని మహిమపరచకపోతే నీ బిడ్డలు ఎట్ట మహిమపరుస్తారు? అర్థమైంది? ఇక్కడ అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడినాడు, దేవుణ్ణి గౌరవించినాడు. దేవుడు ఏది చెప్తే అదే. ప్రవ్వా నేను ఇది చేయను, నేను ఆడికి పోను కదా అని చెప్పినాడా? ఏమన్నాడు దేవుడు అబ్రహాముతో? నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ రక్త సంబంధులు విడిచిపెట్టి పోవాలి. ఎక్కడికి పోవాలి ప్రభువా కదా? ఎక్కడికి పోవాలని అడిగినాడా? ఏం అడగల, పోయినాడు. ఒక్క కుమారుని ఇచ్చినాడు. ఏమన్నాడు? ఆ కుమారుని బలిగా ఇయ్యాలా అన్నాడు. ఏమంటది? ఏమన్నాడు? ఏదైనా మందిరంలో విడిచిపెట్టమంటేనో కదా, ఏమన్నా పని చేయమంటేనో ఒప్పుకుంటాం మనం కదా. ఒప్పుకుంటామా? ఒక గంట మందిరంలో వదిలిపెట్టమంటే వదిలిపెడతామా? ఎవరన్నా అంగడికి పంపిస్తే ఏం చేస్తాం? నేను చెప్పిన పని చేయవు కానీ వాళ్ళు చెప్పిన పనులు చేస్తాం, మన పిల్లలు దండిస్తాం అంటాం. మనం సహజంగా మనం ఆ మాటనే అంటాం. ఇక్కడ అబ్రహాము ఇసాకును బలిగా ఇమ్మన్నప్పుడు మాట కూడా మాట్లాడాల. ఎవరు? అబ్రహాం. ఆ మాటకే విధేయత చూపినాడు. అందుకే అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించినాడు. ఇసాకు ఏమైనా మాట్లాడినాడా? చిన్నోడు కదా, నన్నెందుకు నాయన కట్టేస్తావు, నన్నెందుకు బలిగా ఇస్తావు అని అడిగినాడా? మన పిల్లలు ఎందుకు మాట వినట్లేదంటే మనమే వినట్ల. మన పిల్లలు మందిరంలో పరిగెత్తన్నా చూస్తూనే ఉంటాం. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్పేటప్పుడు పక్కన కూర్చొని మాట్లాడుతున్నా, అటు ఇటు పరిగెత్తన్నా, వాక్యం చెప్పే వాళ్ళకి చెప్పాలనిపించదు. మీకు తెలుసో తెలియదు ఎట్లుంటుంది? మనకు ఇప్పుడు నేను ఇటు వాక్యం చెప్తున్నా, పిల్లలు అలా చేస్తున్నారంటే ఎట్లుంటుంది? మీకు ఆసక్తి లేదన్నట్టు లెక్క. ఇంకెందుకు నువ్వు చెప్పటము, ఆపేసి కదా. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో లాగా మన పిల్లల్ని దేవుని మందిరంలో ప్రవర్తించేటట్టు చేయకూడదు. వాళ్ళకి తెలీదు, వాళ్ళకి మీరు నేర్పించుకోవాలి. అర్థమైందా దేవక్క? నేను నాడు అన్న వాక్యం చెప్తాను అన్నాడు, పిల్లలు అటు ఇటు పరిగెత్తున్నారు. ఏమనాలా? మీకు ఎట్ట అనిపిస్తుందో కానీ నాకు కూడా పిల్లలు నాకు కూడా ఉన్నారు కదా పిల్లలు. నా పిల్లలు కూడా అంత వయసు నుంచి కదా వచ్చినారు. తెరీసా విలియం ఇంత పిల్లలుగా ఉన్నప్పుడు అన్నట్టు పులిపీట మీద వాక్యం చెప్తే ఇటొకరు కూర్చోవాలి, ఇటొకరు కూర్చోవాలి. ఏడ్చి 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 అట్టే పులిపీట మీద తల పెట్టుకుని అట్టే నిద్రపోవాలంతే. అటు నుంచి రావడానికి ఉండదు. మీ పిల్లలను మీ అదుపులో మీరు పెట్టుకోకపోతే, మీరు భయం పెట్టుకోకపోతే, భయం పెట్టే వాళ్ళకన్నా పిల్లల్ని అప్పగించాలి. ఒకటి గుర్తుపెట్టుకుని ఇక్కడ అబ్రహాము ఎందుకు అంతగా ఆశీర్వదింపబడంటే, మొదట అబ్రహాము దేవుని మాట విన్నాడు. మనం దేవుని ప్రజలముగా, దేవుని జనముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? దేవుని మాట వినాలా, దేవునికి లోబడాలా. మొట్టమొదట ఎవరు క్రైస్తవులు అనబడినారంట?
అంతకయ్యలో ఉన్నవారు మొట్టమొదట దేవుని పిల్లలని పిలువబడుతూ వచ్చినారు. మొట్టమొదట మన తల్లిదండ్రులైన వారు మనం ఎవరు అనిపించుకోవాలా? నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, దేవుని బిడ్డను అని మొదట మనం అనిపించుకోవాలి. తర్వాత ఎవరు వస్తారు? మన తర్వాత మన పిల్లలు వస్తారు. అందుకే అక్కడ రాయబడింది, మొట్టమొదట అంత్యకాయలో ఉన్న శిష్యులు ఏమైపోయారంట? క్రైస్తవులు అనబడిరి. ఇంకా రాయబడింది చూడండి, కొరింథీలోనే 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మొదటి కొరింథీ 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడేసి వచ్చింది. చాలు. ఇక్కడ సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులని మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఎవరితో మాట్లాడలేకపోయినాయంట? ఆత్మ సంబంధాలు ఏం చేస్తారు? దేవుని వాక్యం ఏమి చెప్పినా ఏం చేస్తారు? దాన్ని వింటారు. ఇది మా మంచి కొరకే కదా, ఏమంట, ఇది నా మంచి కొరకే కదా చెప్పింది, నేను ఆత్మీయంగా ఎదగడానికే కదా చెప్పింది అని ఏం చేస్తారంట? ఆలోచిస్తారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నారు, నేను ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నా అంటున్నాడు. ఎందుకు అంటే వారు ఎలాగున్నారు? శరీర సంబంధులుగా ఉన్నారు, లోక సంబంధులుగా ఉన్నారు. లోక సంబంధులుగా ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్తే ఏమర్థం చేసుకుంటారు? ఏం చెప్పినా తప్పే కదా. శరీరం మనలో వెళ్తున్నప్పుడు ఏం చెప్పినా కూడా తప్పే. అన్న నా కోసమే చెప్పినాడు కదా, ఆ అక్క నా కోసమే చెప్పింది, ఈ అక్క నా కోసమే చెప్పింది. ఏం చేస్తాం మనం? ఆ మాట శరీర సంబంధంగా ఆ మాటని తీసుకుంటాం. ఏమవుతుంది? మనసులో బాధేస్తుంది. నన్ను అన్నారు, నన్ను అంటారా? ఇంకేం మాట్లాడతాడు ఆత్మ సంబంధంగా? ఏం చెప్పాలి ఇంకా మీకు ఆత్మ సంబంధంగా? ఇప్పుడు మీకు తెలీదు, మీకు తెలియనట్టు చెప్పాలా? ఏం చేయాలా? శరీర సంబంధంగా చెప్పాలా, ఆత్మ సంబంధంగా చెప్పాలా? మీకు ఎట్లా చెప్పాలా? ఆత్మ సంబంధంగా చెప్తే ఎట్టుంటుంది? బాధ, వేదన, దుఃఖము ఏం కలిగిస్తుంది? ఆత్మానుసారమైన దుఃఖం ఏం కలిగజేస్తుంది? రక్షణ కలగజేస్తుంది. శరీరానుసారమైన దుఃఖం ఏం కలగజేస్తుంది? మరణాన్ని తీసుకొని వస్తుంది. మరి ఆత్మానుసారంగా వాక్యం చెప్తే మీకేం కలుగుతుంది? దుఃఖం, బాధ, ఏదైనా కార్యం దక్కపోవద్దంట ఏమేస్తుంది? మీకు బాధ ఇస్తుంది. అదే శరీర సంబంధంగా అయితే పోవచ్చక్క, నువ్వు కూడా వాళ్ళలో కలిసి రావచ్చు, వాళ్ళ ఫంక్షన్లో నువ్వు కూడా అందరితో పాటి నువ్వు కూడా వేసి రావచ్చు. ఏం కలుగజేస్తుంది? దుఃఖాన్ని కలగచేస్తుంది. అది దేనికి తీసుకొస్తుందంటే మరణానికి తీసుకొని వస్తుంది, అంటే ఆత్మీయమైన మరణానికి. మరి ఎక్కడ దేవుని ప్రజలు? దేవుడు ఎట్లా మాట్లాడతాడు? పెందల కాడలేసి మాట్లాడతాడంట. దేవుడు ఎట్లా మాట్లాడతాడంట? పెందల కాడలేసి మాట్లాడతాడు. ఇంకేం చేస్తాడంట? దేవుని బిడ్డల ద్వారా మాట్లాడతాడంట. దేవుని వాక్యాన్ని దేవుని పిల్లల ద్వారా మాట్లాడతాడు. మనం గ్రహించగలిగిన వారమైతే మొదటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎవరు వస్తారా నేను ఎవరితో మాట్లాడాలా, నేను ఎవరితో మాట్లాడాలని ఆయన ఏం చేశాడంట? చూస్తూ ఉంటాడంట. పెందల కాడే ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఎక్కడ? ఆత్మ సంబంధంగా ఉన్నామా, శరీర సంబంధంగా ఉన్నామా? ఆత్మ సంబంధమైన మనుషులే ఎవరంట? నా జనులు అని దేవుడు చెప్పుకోగలడు. నన్ను గురించి ఆ మాట చెప్పగలడు దేవుడు. నా జనులు, ఈయన నా ప్రజలు, ఈయన నా బిడ్డలు, ఎలాంటి పరిస్థితి వచ్చినా నా కోసం తట్టుకోగలరు అని చెప్పగలడా? నీ గురించి, నా గురించి. ఒక్కరోజు శ్రమ వస్తే తట్టుకోలేం కదా, ఒక మాట అంటే తట్టుకోలేం. ఇంకెక్కడ మనం ఆయన ప్రజలు, ఇంకెక్కడ మనం ఆయన జనము? ఎట్లా చెప్తాడు ఆయన? నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు, నా ప్రజలు. ఆయన పేరు పెట్టుకుంటున్నాం కానీ మనం ఎలాగలేము? ఆయన జనముగా లేము, ఆయన ప్రజలముగా లేము. మనం చూసి ఏం చెప్పుకోవాలంటే వీళ్ళు పలానా మందిరానికి వెళ్ళే వాళ్ళు, ఆత్మర ఎబ్రోన్ విశ్వాసులు కదా మీరు అని చెప్పాలి. చూడండి అక్కడ అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం.
అపోస్తుల కార్యము 4:13 చదవండి. వారు పేతురు యెహోవా ధైర్యమును చూసినప్పుడు ఉమ్, వారు ఇద్దరిని ఉమ్, పాములని గ్రహించి ఉమ్, ఆశ్చర్యపడి ఉమ్, వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి ఉమ్. స్వస్థత పొందిన చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగి. ఎవరి గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ అంటే పేతురు యోహాను ఏం చేస్తున్నారు? ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. ఇంకా అక్కడ అపోస్తులైన పౌలు ఇంకా రక్షింపబడలే, ఇంకా సౌలుగానే ఉన్నాడు. సౌలుగానే ఉంటూ దేవుని ప్రజల్ని హింసిస్తూ ఎవరైతే దేవుని గురించి చెప్తారో, ఎవరైతే యేసు ప్రభువుని గురించి చెప్తారో, ఆయన మరణ పునరుద్ధానం గురించి చెప్తారో వాడిని ఏం చేస్తున్నాడంట? ఇంటింట వారిని విశ్వాసులైన వారిని ఎక్కడ తీసుకొని వస్తున్నాడు? వారిని కొట్టి చెరసాల్లోకి తీసుకొని వస్తున్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ధైర్యంగా కదా, వారి ధైర్యమును చూసి వారు ధైర్యంగా ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. దేవుని గురించి చెప్తానే ఉన్నారు. యేసుప్రభు చనిపోయినాడు, ఆయన తిరిగి లేచినాడు అని ఏం చెప్తున్నారంట? చెప్తానే ఉన్నారు. ఎవరు? పేతురు యోహాను ఆయన యొక్క శిష్యులు చెప్తాను. అప్పుడు కూడా వారు ఏమని గుర్తించినారంట? విద్యలేని పామరులని గ్రహించి. వారు ఎలాంటి వారంట? దేవుని ప్రజలుగా ఉండటానికి ఏం అవసరం? విద్య అవసరం లేదు. అర్థమైందా? దేవుని జనముగా ఉండడానికి చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. మనం ఏదేదో సంపాదించుకొని మనం జ్ఞానం సంపాదించుకొని దేవుని ప్రజలుగా చెప్పినాడు దేవుడు. ఏమంటున్నాడు అంటే వారు విద్య లేని పామరులని గ్రహించి ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారంట. ఎందుకు ఆశ్చర్యపడినారు అంటే వారి విద్య లేకపోయినా ఎవరి గురించి చెప్తున్నారు? ఆయన యొక్క మరణాన్ని, పునరుద్ధానం గురించి ధైర్యంగా చెప్తున్నారంట. ధైర్యంగా చెప్తుంటే వారు ఆశ్చర్యపడుతున్నారు. వీళ్ళు విద్య లేని వాళ్ళు కదా. చేపలు పట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎప్పుడు సముద్రాల్లో చేపలు పట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమైనా జ్ఞానం ఉంటుందా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. అందుకే విద్యలేని పామరుడైన పేతురు వాక్యం చెప్తే 3000 మంది రక్షింపడ్డారు, 5000 మంది రక్షింపడ్డారు. అర్థమైందా? దేవుని ప్రజలుగా ఉండడానికి, దేవుని జనముగా ఉండడానికి మన జ్ఞానము అవసరం లేదు. ఏం అవసరము? ఆత్మానుసారముగా ఉంటే ఆత్మే నడిపిస్తాడు. అందుకే దేవుని చదువు లేకపోయినా ఏం చేయగలుగుతున్నారు? దేవుని సేవ చేయగలరు. మన అన్న వచ్చాడు కదా, హానోక్ అన్న దైవ సేవకుడు ఏం చెప్పినాడు? నాకు చదివే రాదు కదా, నాకు చదివే రాదు. ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడా లేదా? ఎవరి జ్ఞానం అది? దేవుని జ్ఞానం. అంతే. చదువు రాకపోయినా మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదివితే మనం తప్పు లేకుండా చదవగలం బైబిల్ని. అదే చదువుకున్న వాళ్ళు బైబిల్ చదవమని దాంట్లో ఎన్ని తప్పులు పోతాయో, ఒక లైన్కే ఎన్ని తప్పులు పోతాయి. అది ఎవరిచ్చే జ్ఞానము? దేవుడిచ్చే జ్ఞానం. ఇక్కడ పేతురు వాళ్ళు ధైర్యంగా వాక్యం చెప్తుంటే వారు గ్రహించి ఆశ్చర్యపడి ఏమంటున్నారంటే అక్కడ వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. ఎవరితో పాటు వచ్చారంట? యేసు ప్రభుతో పాటి వారు ఉంటూ వచ్చినారు. నిన్ను చూసి నన్ను చూసి ఏం చెప్పాలా? ఏ సంఘస్థులని చెప్పాలా? ఎబ్రోన్ సంఘస్థులని చెప్పాలా? మీరు లోకంతో కలిసిపోయారనుకోండి, చెప్తారు మిమ్మల్ని గురించి. ఏమంటారు? దేవుని నామానికి ఎక్కడ కూడా మహిమ రాదు, ఘనత రాదు. దేవుని ప్రజలన్నే అనబడము. గుర్తుపెట్టుకోండి. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డల మీద మనం ప్రత్యేకంగానే ఉండాలి. అందరిలో కలిసిపోకూడదు, అందరిలాగా మనం ఉండకూడదు. అర్థమైందా మీకు? అందరిలాగా మనము ఉండకూడదు. మనం ఎక్కడైనా సరే ఎలా ఉండాలంటే ప్రత్యేకంగానే ఉండాలి. మనం చూసి గుర్తించాలా, పలానా ఎబ్రోను విశ్వాసులు, వీరు దేవుని బిడ్డలు అని మనం చూసి ఏం చేయాలా? వీరు దేవుని జనము, వీరు దేవుని ప్రజలు అని గుర్తించే విధంగా నీవు నేను ఉండాలి. లేదా దేవుని నమ్ముకున్నా నేను దేవుని జనము, దేవుని ప్రజలని ఊరికే మనం చెప్పుకుంటారు. నిన్ను కూర్చు నన్ను కూర్చు ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలి. అక్కడ ఎవరు చెప్పినారు ఆ మాటలు? దేవుడే చెప్పినాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అని చెప్పబడు. అలాగే మనము ఎవరి ప్రజలముగా ఉండాలంటే దేవుని ప్రజలముగా ఉండాలా, దేవుని జనముగా ఉండాలా. ఇంకా చూడండి యోహాను సువార్త 17వ
అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. వారికి ఉమ్, నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఉమ్, నేను లోక సంబంధిని కానట్టు ఆ, వారును లోక సంబంధులు కాదు కనుక ఉమ్, లోకము వారిని ద్వేషించింది. ఉమ్, నువ్వు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని ఉమ్, నేను ప్రార్థించలేదు కానీ ఉమ్, దృష్టిని నుండి ఉమ్. వారిని కాపాడమని ప్రార్థించింది. చాలు చాలు. వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నావు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. దేవుడు ఏ సంబంధి కాడంట? లోక సంబంధి కాడు, శరీర సంబంధి కాడు. ఎవరైనా ఆత్మ సంబంధి అయిన దేవుడు, ఆత్మగా ఉన్న దేవుడు. ఈయన అంటున్నాడు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. మనం వేరే ఏమనకూడదు, లోక సంబంధముగా ఉండకూడదు. లోక సంబంధమైన కార్యాలు దేంట్లో కూడా మనం ఏం కూడదు, పాలు పొందకూడదు. వారు ఎవరైనా కావచ్చు, నీ అన్నదమ్ములైనా నీ అక్క చెల్లెలైనా ఎవరైనా సరే. నువ్వు అక్కడ నిలబడినప్పుడే కదా నీకు ఘనత వచ్చేది, నీకు వస్తుంది. నీ యొక్క తండ్రి అయినా దేవునికి కూడా ఘనత వస్తుంది. ఇది దేవుని బిడ్డ, దేంట్లో కూడా పాల్గొనదు, దేంట్లో కూడా రాదు, ప్రత్యేకంగానే ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి 2 సార్లు చూస్తారు, 3వసారి ఏం చేస్తారు? పిలిచినా కూడా ఏమంటారు? నువ్వు ఇది చేయొద్దులే, మేము చేసుకుంటాం, నువ్వు ఉండాలి. అర్థమైంది? ఒక్కసారి నువ్వు కలిసిపోయినావు అంటే ఏం చేస్తారు? నీకు ప్రత్యేకత ఉండనే ఉండదు అంటారు. నువ్వు పోయినాకంటారు దేవుని బిడ్డ అంటది ఎక్కడ ఉంది అంటారా? అంటారు. నీకు ఆ అనుభవం ఉంది కాబట్టి మనం ఏముండకూడదు, లోక సంబంధముగా ఉండకూడదు, దేవునికి మహిమకరంగానే ఉండాలి. ఇంకా చూడండి 18వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తని 18వ అధ్యాయము 36వ వచనం. 18. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను మృతులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇది సంబంధమైనది కాదని. చాలు. ఎవరు కదంట? దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే ఈ లోక సంబంధమైన దానికి దేనికి కూడా మనం ఏం చేయకూడదు, పోరాడకూడదు. గుర్తుపెట్టుకోండి మీరు, వినకూడదు. లోక సంబంధమైన దాని రాజ్యము కొరకు ఏం చేయకూడదు, పోరాడకూడదు. ఎందుకంటే యేసు ప్రభు రాజ్యం ఎలాంటిది? ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఒకవేళ ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యం ఆయనదైతే ఆయన సిలువ వేసినప్పుడు ఏం చేసేవాళ్ళు? లోకంలో ఉన్న వారందరూ వచ్చి కూడా ఆయన కోసం ఏం చేసేవాళ్ళు? పోరాడేవారు. ఇప్పుడు మనకేమైనా జరిగితే ఏం చేస్తారు? ఏం నిరాహార దీక్ష తీసేది కదా, పోరాడతారు. మాకు న్యాయం చేయండి అని అన్నా కదా, న్యాయం చేయండి మాకు అని. ఈ లోక సంబంధం కాబట్టి ఏం చేస్తారు? లోక సంబంధంగా పోరాడతారు. అదే దేవుని బిడ్డకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరిని పోరాడతారు? ఎవరైనా వస్తారు? బాగా జరిగిందంటారు, బాగా జరిగింది అంట. మనం ఎవరం కాకూడదు, ఈ లోక సంబంధము కాకూడదు. మనం దేవుని బిడలముగానే ఉండాలా, ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలా. అందుకే అంటున్నాడు నా ప్రజలు నా జనులు అని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. 15వ అధ్యాయం 19. లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చాలు. ఎవరండా? మీరు లోక సంబంధులు, మీరు లోక సంబంధులు, ఈ లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. దేవుడు ఏం చేస్తాడంట? లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే అబ్రహామును తన జనములో నుండి ఏం చేస్తాడంట? దేవుడు బయటకి తీసుకొని వచ్చినాడు. నేను చూపించే దేశానికి పోన్నాడు. తన బంధువుల దగ్గర కానీ తన తల్లిదండ్రుల దగ్గర కానీ ఉండమని చెప్పినాడా దేవుడు? లోకములో నుండి అంటే వారి జనములో నుండి అబ్రహామును బయటికి తీసుకొని వచ్చినాడు. అందుకే అబ్రహాము యొక్క దేవుని బిడ్డలైన వారు ఎవరు సంతానం అంట? నేడు ఇంటికి రక్షణ వచ్చు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు చెప్పినాడు అంటే అబ్రహాము సంతానమే
దేవుని ప్రజలు, దేవుని యొక్క జనము. ఇక్కడ మనము ఎవరముగా ఉండాలంట? దేవుని జనముగా, దేవుని ప్రజలముగా ఉండాల. రెండో మాటను చూద్దాం. అక్కడ 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచివేయగా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. చాలు. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ రెండో మాటని తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల మనం మొదటగా ఎవరు ఉండాలా? దేవుని ప్రజలముగా, దేవుని జనముగా. లోకంలో నుండి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా పరిచినాడు. మనం ఇప్పుడు ఎవరి సంబంధము? దేవునే సంబంధం, దేవుని ప్రజలము. నీ నా యొక్క తండ్రి ఎవరు అంటే యేసు ప్రభువు, ఆయన యొక్క కుమారులము, ఆయన యొక్క కుమార్తెలు. మనం దేవుని బిడలముగా మనము ఏమై ఉండాలంటే తము తాము తగ్గించుకొని ఏం చేయాలంట? ఒకరు తగ్గించేది కాదు, నన్ను మీరు తగ్గించడం, నేను మిమ్మల్ని తగ్గించడం కాదు. దేవుడు ఏమంటున్నాడు? తను తాను తగ్గించుకోవాలి. అంటే ఎవరికి వాళ్ళే తగ్గించుకోవాలి, తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తుందంటే దేవుడు వింటాడు. మనం హెచ్చించుకోవడం కాదు. మనం ఏం చేయాలంట? తము తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అందుకే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. 12-13. 12-13. అదే 18వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. ఉపవాసం చేయించు సంపాదన అంతటిలో పర్యవహం చెల్లించుచున్నానని మనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. ఇక్కడ ఎవరు? ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరు పరిసేయుడు. ఈ యొక్క పరిసేయుడు ఏం చేస్తున్నాడంటే తను దేవునికి ఏమేమి ఇస్తున్నాడు, దేవునికి ఏమేమి చేస్తున్నాడు, అవన్నీ ఏం చేస్తున్నాడంట మనసులో చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. బాగానే ఉంది. కింద ఏమంటున్నాడు? ఈ యొక్క సుంకరి వలె నేను లేను అంటున్నాడు. అంటే తను తాను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. నేను ఆయనలాగా లేను ప్రభువా, నేను బాగుండా, నేను అన్నీ ఇస్తున్నా, నేను అన్నీ చేస్తున్నా అని చెప్తున్నాను. మనం కూడా ఏం చేస్తాం? ఇట్లనే ఇంకొకళ్ళ గురించి మనము తక్కువ చేసి మనం ఏం చేసుకుంటాం? మనం ఏదో బాగుండాం అనుకుంటాం. అక్కడ ఏమంటున్నాడు అంటే ఈ యొక్క సుంకరు వచ్చినాడు. సుంకరు వచ్చి ఏం మాట్లాడాలంటే నేను దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేయగలను? నా ధైర్యం చాలుతుందా? నేను ఆకాశం వైపు కళ్ళెత్తడానికి నాలో ధైర్యము చాలదు. అందుకే అంటున్నాడు ఆ మాట 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచిండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఏం చాలదంట? ధైర్యము చాలక ప్రార్థన చేస్తున్నాడు. పాపినైన నన్ను కరుణించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు నీతిమంతులుగా చేపడుతూ వచ్చినారు? సుంకరి ఏం చేస్తున్నాడంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. మనం అనుకుంటాం అనేక సార్లు నేను తగ్గించుకుంటున్నా, నేను దీనురాలుగా ఉంటున్నా అంటే మనుషులు చెప్పేది కాదు. ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా నీకు నీలో తగ్గింపు ఉందా లేదని. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, మనుషులకు కాదు తెలిసేది. ఏం చేయాలంట? ఎవరికి తెలియాలా? దేవునికి తెలియాలి. అందుకే నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఇక్కడ సుంకర్ ఏం చేస్తున్నాడంటే తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఏం చేయబడినాడు? నీతిమంతుడుగా
తీర్చబడుతూ వచ్చినాడు. మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలా. మనం తగ్గించుకుంటాం. ఎందుకు తగ్గించుకోవాలా కదా? మనం ఏమంటాం? ఎందుకు తగ్గించుకోవాలా వాళ్ళకి మాట అంటే? మనం ఎందుకు పడాలి ఒక మాట అంటే? వాళ్ళు నాకు ఇస్తున్నారా, వాళ్ళు నాకు పెడుతున్నారా, నేను ఎందుకు తగ్గించుకోవాలా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? తను తాను తగ్గించుకోవాలా. ఆయన ఎందుకు చెప్పినాడు ఆ మాట? ఆయన తగ్గించుకున్నాడు మొదట. ఎవరు? యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు తగ్గించుకున్నారు? దేవుడు తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమంత అవసరం? మన పిల్లల కోసం మనల్ని తగ్గించుకుంటామా? ఎవరికాడికన్నా పోయినామనుకో, వాళ్ళ దగ్గర మనం తగ్గించుకొని విధేయత చూపుతామా? ఏం అవసరం ఏముంది? డబ్బులు పడేస్తాను కదా. ఏదన్నా పిల్లలకు స్కూల్కి కానీ ఏదైనా అవసరమైనప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకు తగ్గించుకోవాలి వాళ్ళ ముందు అంటే? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయనే తను తాను తగ్గించుకుంటూ ఉండడం వల్ల ఏమి రాదు? అవమానము కాదు, చిన్నతనము కాదు. తగ్గించుకున్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడంట? హెచ్చింపబడతాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇక్కడ యేసు ప్రభువే యేసు ప్రభు ఏం చేసినాడంట? ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇంకేం చేసినాడంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుతున్నాడు. ఎప్పుడు? ఒకసారి 2 సార్లు కదా. ఏదైనా ఒక మాట అంటే మనం ఏమంటాం? ఒకసారి వచ్చుకుంటా, 2 సార్లు వచ్చి, ఎన్నిసార్లు వచ్చుకోవాలక్క? ఎన్నిసార్లు సహించాలా? నేను ఇట్నే ఉంటే నన్ను ఇట్నే అంటారంటాం. మరి యేసు ప్రభుని, ఆయన లోకానికి దేవాది దేవుడై ఉండి ఆయన ఎక్కడికి వచ్చినాడు? భూమి మీదకి వచ్చినాడు. భూమి మీద ఎలాగైనా జన్మించినాడు అంటే ఆయన ఉండటానికి, ఆయన జన్మించడానికి స్థలం లేదు, ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. దేవాది దేవుడు కదా, అంతగా ఎందుకు తగ్గించుకోవాలా? ఆయన తగ్గించుకోకపోతే నీకు నాకు రక్షణ రాదు, నీకు నాకు రక్షణ లేదు. అందుకే ఆయన ఏం చేసినాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇంకేం చేసినారు? ఆయన కొట్టినారు, ఉమ్మి వేసినారు కదా, ఆయన జుట్టు లాగినారు కదా, ఎగతాళి చేసినారు, ఏలం చేసినారు. మనమైతే ఒక మాట ఎగతాళి చేస్తే ఏమవుతుంది? బాధ కదా, దుఃఖం. అరే నేను అనిపించుకున్న దేవుని కొరకే కదా అనుకుంటాము. దేవుని నామం కొరకే కదా అనింది, దేవుడు నన్ను అన్నారు కదా, నన్ను అంటే ఏముంది అనుకుంటామా? మనం అది తెలుసా చెప్తుంది. ఏంది మమ్మీ ఎప్పుడు అట్ట మాట్లాడతారు, అట్ట అంటారు, నాకు మనసు బాధేస్తుంది మమ్మీ. ఎందుకు మనసు బాధపడి అంటే ఒకటే మాట నేను చెప్పాను, దేవుడు అనిపించుకున్నాను, నువ్వెంత అంటే అన్నయ్య దేవుడే అన్నాడు, దేవుణ్ణి అన్నారు, నిన్ను నన్ను అన్నారా అంటారు. అటెందుకు అంటారు మమ్మీ, నాకు బాధేస్తుంది మమ్మీ అంటారు. నిన్ను అనకి అంటారు, నువ్వు దేవుని బిడ్డవు అందుకే అంటారు. నిజంగా నీకు మారు మనసు ఉంటే ఏం చేస్తావు? ఆ మాటని సహిస్తావు. ఆ మాట అనగానే గమ్మగెత్తుంది. చిన్న పిల్లలు కూడా ఒక మాట అంటే పడతారా? పడరు కదా. యేసు ప్రభు మరి ఎందుకు మరి ఆయన తగ్గించుకున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు ఎందుకంటే మనం అలాగా జీవించాలా. నేనే తగ్గించుకున్నా, మీరు కూడా ఏం చేయాలా? నాలాగా తగ్గించుకోవాలా. నాలాగా మీరు కూడా విధేయత చూపాలా. నాలాగా మీరు కూడా నా కొరకు సహించాలా. నేను మీ కొరకు సహించాను కదా, మీరు కూడా నా కొరకు సహించాలి. నేను మీ కొరకు తగ్గించుకొని వచ్చినా కదా, మీరు కూడా ఏం చేయాలా? ఈ లోకంలో నా కొరకు తగ్గించుకొని మీరు జీవించాలా. మనం ఎందుకు తగ్గించుకుంటాం కదా? మనం ఎందుకు పడతాం? నేను ఎందుకు పడతా? మరి నువ్వు పడకపోతే ఎవరు పడతారు? నువ్వు దేవుని బిడ్డవు కాదు కాబట్టి నువ్వు పడట్లే. నువ్వు దేవుని బిడ్డవు కాదు కాబట్టి నువ్వు సహించడంలే. నువ్వు దేవుని బిడ్డవు కాదు కాబట్టి నువ్వు తగ్గించుకోవడంలే. నువ్వు తగ్గించుకోలేదంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. గుర్తుపెట్టుకోండి.
నిన్ను ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఎవరు గుర్తు రావాలా? దేవుడు గుర్తు రావాలి. దేవుని శిలువ గుర్తు రావాలి. నీకు ఏదైనా లేదు అంటే ఎవరు గుర్తు రావాలా? దేవుడే గుర్తు. దేవునికే లేదు, నాకేముంది. మరి దేవాది దేవుడు ఆయన తలవార్చుకోవడానికైనా ఏం లేదంట, స్థలం లేదు. మనకు లేవా? కొన్ని పరిస్థితులు లేనివి కూడా వస్తాయి. ఇల్లు కూడా లేని పరిస్థితులు కూడా వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలా? ప్రభా నేను నమ్మినందుకు నా ఆస్తి పోయింది, నా పొలం పోయింది, నా ఇల్లు పోయినా, అన్నీ పోయినాయి ప్రభా అంటే ఏమనాలి? ప్రభా ఈ పరిస్థితి అందించలో దానికి కూడా నీ ఇష్టమే కదా. ప్రతి దానికి ఏం చేయాలంటే మనము ఆయనే స్తుతి, నీకే లేదు ప్రభా నాదేముంది అని ఆయన స్తుతించినప్పుడు, ఆయన స్తుతిస్తే ఏమొస్తుందంటే మనకి సమస్తము కూడా మనం ఏం చేస్తామంటే మన అన్నవాక్యం చెప్పారు, సమస్తము మనము సంపాదించుకుంటాము. అలాగా మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలా, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నా ప్రజలు తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, వింటాడు. ఎవరు తగ్గించుకున్నారంటే చూడండి, మత్తయి సువార్త 23:12 చూడండి. మత్తయి సువార్త 23:12. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఏం చేయాలంటే మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అదే 2వ దినవృత్తాంతంలో 33:12. 2వ దినవృత్తాంతంలో 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడు అయి ఉన్నాడని మనిషే తెలుసుకొని. ఈయన ఎవరు? తగ్గించుకున్న ఆయన ఎవరంట? సామాన్యమైన మనలాంటి వ్యక్తి కాదు. ఎవరు? రాజు, మనుషే రాజు. దేవుడు తగ్గించుకుంటూ వచ్చినాడు, చూస్తూ వచ్చినాం. ఇక్కడ అంటే గొప్ప వ్యక్తులైన వారే తగ్గించుకుంటారు, కానీ సామాన్యమైన మనం ఏం చేయము, తగ్గించుకోవడానికి ఇష్టపడు. ఇక్కడ మనుషే రాజు అయ్యింది కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడు, మనుష్య ప్రార్థన దేవుడు విన్నాడు. మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట, మన ప్రార్థన వింటాడు. ఇంకెవరు తగ్గించుకుంటూ వచ్చినారంటే మొదటి రాజుల్లో కూడా చూడండి. మొదటి రాజులు 21వ అధ్యాయము 27వ వచనం. మొదటి రాజులు 21:27. మొదటి రాజులు 21వ అధ్యాయము 27వ వచనం. ఆహాబు చాలు. ఇక్కడ ఎవరు? ఆహాబు యొక్క రాజు. ఆహాబు ఎలాంటి వాడంటే బహు దుర్మార్గుడు. ఆహాబు రాజు ఎలాంటి వాడు? దుర్మార్గుడు. ఎలాగంటే నాబోతును ఏం చేస్తూ వచ్చినాడంటే ఏ తప్పు లేకుండానే ఏం చేస్తూ వచ్చినాడు, చంపిస్తూ వచ్చినాడు. అది దేవుడు చూస్తూ వచ్చినాడు. తన ప్రజలైన వారిని దేవుడు ఏం చేస్తాడు, చూస్తాడు. శ్రమలో, కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, చూస్తాడు. అప్పుడు న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు, ఒక సమయం వచ్చినప్పుడు న్యాయము జరిగిస్తాడు. మనం అనుకోవచ్చు మనకు ఎవరు లేరు, న్యాయం జరగదు కదా, నా పక్క మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, నా పక్షంగా ఎవరు వాదించేవాళ్ళు లేరు అనుకోవచ్చు. ఎవరున్నారు? దేవుడు. నాబోతు చనిపోయినాడు, మరి నాబోతు పక్షంగా ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ఆహాబుతో చెప్తున్నాడు, ఎక్కడైతే నాబోతు నువ్వు చంపించినావో
ఎక్కడైతే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకుతూ వచ్చినాయి అక్కడే నువ్వేమైపోతావు, చచ్చిపోతావు. అక్కడే నీ యొక్క రక్తం కుక్కలు నాకుతాయి అనగానే నా ఆహాబుకి ఏం పుట్టింది, భయము వచ్చింది. భయం వచ్చి ఏం చేస్తాడంటే తను తాను తగ్గించుకొని రాజు వస్త్రాలు తీసివేసి ఏం చేస్తాడంట, గోనె పట్ట కట్టుకొని ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరిని పంపించినాడు, తిస్బీయుడైన ఏలియాని ఎవరి దగ్గరికి పంపుతూ వచ్చినాడంట, ఆహాబు దగ్గరికి పంపుతూ వచ్చింది. ఇది నీ యొక్క బ్రతుకుదనం నీకు జరగదు కానీ నీ యొక్క సంతానానికి జరగదు. ఎందుకు, అంత దుర్మార్గుడు కదా. అంటే ఏం చేసినాడు ఆహాబు అంటే తన్ను తాను తగ్గించుకొని ఏం చేసినాడంట, ప్రార్థన చేసినాడు. గోనె పట్టు కట్టుకొని తన తప్పును ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, వింటాడు. మనుష్య ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకు అంటే నేను ఒక రాజును కదా, అధికారం నాకు అధికారం ఉంది, నాకు రాజ్యం ఉంది, నాకు సైన్యం ఉంది అనుకున్నాడా, లేదు. ఏం చేస్తాడంటే తను తాను తగ్గించుకొని ప్రార్థన. ఇక్కడ ఆహాబు కూడా తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే తన మీదకి రావాల్సిన కీడు, తన మీదకి రావాల్సిన ఆ యొక్క మరణం ఏమైపోయింది, తప్పించబడుతూ వచ్చింది. ఇంకా మనం ఇది ఇక్కడ సొదొమ వీళ్ళ గురించి రాయబడింది యోనా గ్రంథంలో. వారు ఏం చేస్తూ వచ్చారంట, తమ దుర్మార్గతను విడిచి తాము తగ్గించుకొని ఏం చేస్తూ వచ్చారంట, ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇంకా మనం చూస్తే ఎస్తేరు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసింది. దావీదు రాజు అయ్యండి కూడా ఏం చేస్తూ వచ్చినంట, తగ్గించుకొని ప్రార్థన చేస్తుంది. మనం ఏం చేయాలంటే తగ్గించుకోవడానికి ఇష్టపడదు. అందుకే దేవుడు మనల్ని ఏం చేయడు, హెచ్చించడు. మనం హెచ్చింపబడలేదు, మనం ఆశీర్వదింపబడలేదు అంటే మనకి మళ్ళీ ఏం లేదు, తగ్గింపు లేదు. ఒక మాట కూడా మనం సహించం, ఒక మాట అంటే కూడా పడం. మరి దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు? అబ్రహామును దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించినాడు అంటే అబ్రహాములో ఏముంది, మాట వినడం, లోబడడం, దేవునికి భయపడేవాడుగా, దేవుని మాటకు విధేయత చూపిన వాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే నా జనులు అని చెప్తూ వచ్చినాడు. ఇంకా తాము ప్రజలు మనము దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలా. తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడు. మనం దేవుని ప్రజలమని ఊరికే చెప్పుకుంటే చాలు. నేను దేవుని ఇంటికి వెళ్తున్నా కదా, నేను దేవుని బిడ్డను, దేవుని ప్రజను అంటే దేవుడు ఒప్పుకుంటాడా? మనం చెప్పుకోవాల్సిందే. దేవుడు నిన్ను కూర్చుని నన్ను కూర్చి ఆయన సంతోషించనే సంతోషించండి. ఆయన మాట వినినప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయనకి భయపడినప్పుడు, మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో దీనులమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన వింటాడు. అందుకే అన్న ఏమని ప్రార్థన చేసింది, తను తాను తగ్గించుకొని ఏం చేసింది, బహు దుఃఖాకాంతురాలే ప్రభా నా ప్రార్థన వినవా అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. మన ప్రార్థన వినడం, మన ప్రార్థన వినడం లేదు అంటే మళ్ళీ ఏం లేదంటే తగ్గింపు లేదు. మనం అనేకసార్లు ఎవరైనా ఏదైనా అంటే మనం సహించలేం, ఓర్చుకోలేం. నన్ను ఎందుకు అంటారని, దేవుని బిడ్డవు కాబట్టి నిన్ను అంటారు. నేను లోక సంబంధి కాదు కాబట్టి నువ్వు దేవునిలో నుండి ప్రత్యేకింపబడిన, లోకంలో నుండి మనం ప్రత్యేకింపబడిన వారం కాబట్టి లోకం ఏమంటుంది, మన వల్లే అంటుంది కదా. లోకం మనతో ఏం చేయదు, స్నేహము చేయదు. మనము లోకంతో స్నేహం చేస్తున్నామంటే దేవుడు మనతో స్నేహము చేయడు. కనుక మనం దేవుని ప్రజలముగా ఉండాలనేదే ఆయన ఇష్టం, మనం తగ్గించుకోవాలనేదే ఆయన ఇష్టం. ఆయన చేసి చూపించినాడు కదా. యేసు ప్రభు తగ్గించుకోకుండా మీరు తగ్గించుకోండి అని చెప్పినాడు. ఏం చేసినాడు ఆయన తగ్గించుకొనే ఈ లోకానికి వచ్చినాడు కదా. ఆయన తగ్గించుకొని శిలువ మరణాన్ని పొందినాడు. ఆయన ఉమ్మి వేపించుకున్నాడు కదా. ఆయన కొట్టబడుతూ వచ్చినాడు, హేళన చేయబడుతూ వచ్చినాడు, అవన్నీ సహించినాడు. అవి మనకు జరిగినప్పుడు మనం ఏం చేయాలా, యేసు ప్రభుని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఏదైనా కొరకు ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. నామకార్థం క్రైస్తవులంగా కాదు. ఆయన మనకు ఎప్పుడో చనిపోయాడు, మన పుట్టక మునిపే చనిపోయినాడు. ఆయన ఎప్పుడో సిలువ వేయబడినాడు, తిరిగి లేచినాడు. మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి
మన యొక్క పనులను బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన్ని ప్రతిదినం కూడా సిలువ వేస్తూనే ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన ప్రజలముగా ఉండాలనేది